ఈరోజు ధ్రువకి 9 o'clockకే మీటింగ్. అందుకే వసుని రమ్మన్నాను. ఆల్రెడీ 8:30 అయిపోయింది. ధ్రువ వచ్చేస్తాడు. టిఫిన్ ప్యాక్ చేసి పెట్టమంటాడు. అది రెడీ. అమ్మా రా. ఏంటమ్మా అది? డైనింగ్ టేబులా లేక శరవణ భవన్ బ్రాంచ్లా ఇన్ని ఐటమ్స్ చేసావు? ఎవరన్నా వస్తున్నారా ఇంటికి? అది నేనే ధ్రువ. మామూలుగానే వెరైటీలు తిని చాలా రోజులైందని. అవునన్నా, డైలీ ఒకటే తిని బోర్ కొట్టింది. అందుకే నేనే నానిని రిక్వెస్ట్ చేసి మెనూ మార్పిచ్చాను. ఓ అవునా? అన్ని రకాల టిఫిన్లు తిని స్కూల్లో క్లాసెస్ వింటావా లేక అక్కడే బెంచ్ మీద పడుకుంటావా? అయినా అమ్మా, నువ్వు పొద్దున్నే లేచి ఇన్ని వంటలు చేశావంటే నమ్మడానికి నేనేమీ అంచుని కాదు. నీ కొడుకు ధ్రువని. మీ ఇద్దరిని చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. అవును, నీకేదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నావు కదా, టైం అయిపోతుంది. ఇదిగో క్యారేజ్ కూడా పెట్టేశాను. వేడి వేడిగా పూరీలు, ఆలూ కర్రీ. కార్లో తింటూ వెళ్ళు. లేట్ అవ్వకూడదు. తీసుకో, హరియప్. అమ్మమ్మమ్మమ్మ, నువ్వు కంగారు పడుకు. వాళ్ళే ఫోన్ చేశారు, మీటింగ్ 11 o'clockకి పోస్ట్ పోన్ అయింది అని. సో నేను ప్రశాంతంగా ఇక్కడే కూర్చొని వేడి వేడి పూరీలు తిని వెళ్తాను. అమ్మా, నేను ఇక్కడ కూర్చొని తింటానులే. ఆగరా, నేను రమ్మన్నానా? రా అమ్మా, ఇక్కడ తింటానమ్మా. చెప్తాను. అమ్మా, ఏంటమ్మా? నువ్వు ఇంట్లోనే తింటావా? అబ్బబ్బబ్బా, ఏంటమ్మా, నా ఇంట్లో నేను తింటానంటే అరుస్తావేంటి? అది కాదురా. క్యారేజ్ కట్టేశాను కదా, మళ్ళీ ఆ బాక్స్ ఇప్పడం, ఆ మూతలు తీయడం ఎంత శ్రమ. ఆ శ్రమ నీకెందుకని హాయిగా కార్లో కూర్చుని సరదాగా తింటూ వెళ్ళు. కార్లో అయినా బాక్స్ మూత ఓపెన్ చేసే తినాలమ్మా. తిన్నాక ఎలాగో టైం ఉంది కాబట్టి నేనే అంచుని స్కూల్లో డ్రాప్ చేస్తాను. వద్దు, అసలొద్దు. అంచుని నేనే డ్రాప్ చేస్తాను. నువ్వు క్యారేజ్ పెట్టుకుని ఆఫీస్కి పో. అమ్మా, టైం ఉందని చెప్తున్నాను కదా, ఎందుకు ఓవర్ చేస్తున్నావు? అది కాదు ధ్రువ, అంచుకి కొంచెం జలుబుగా ఉందంట. ఒళ్ళు కూడా వెచ్చగా ఉంది. ఇవాళ స్కూల్కి వెళ్ళనుంటోంది. నేను దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాను. బాగాలేదా? పొద్దున్న బానే ఉంది కదా. నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. నేను కార్ తీసుకొస్తానుండు. వద్దురా, నేను హాస్పిటల్కి నేనేం తీసుకెళ్తానుగా. ముందు నువ్వు క్యారేజ్ తీసుకెళ్ళు. ఆపు నీ క్యారేజ్ గోలా. అసలు ఏం జరుగుతోంది? మీరిద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు? ఈ టైంలో ఎవరు? రే ధ్రువ, ఆగు. దొంగ అనుకుంటాన్రా. నువ్వు లోపలికి వెళ్ళిపోయి దాక్కు, నేను చూస్తాను. దొంగలా?
పొద్దున్నే 9 గంటలకి కాలింగ్ బిల్ కొట్టి వచ్చే దొంగలు ఏ ఊర్లో ఉంటారమ్మా? అయినా దొంగలొస్తే ఇంట్లో ఉన్న మగాన్ని లోపలికి వెళ్ళమనే ఏకైక వీరనార్వి నువ్వేనేమో. అసలు మీరిద్దరూ చేసే ఓవర్ యాక్షన్ చూస్తుంటే మీరు నా నుంచి ఏదో దాస్తున్నారని డౌట్ వస్తుంది. ఉండు చెప్తా. అయిపోయింది. వయ్యారి గోదారి నువ్వే నా దారికే వచ్చి చేరావోలే, నా వెంట నువ్వు నడిచి రావే నూరెళ్ళుంటా నీడల్లే. తెల్లారి సూర్యుడు నేనే నీ అలలపై తేలుతున్నానులే, జన్మంతా ఈ జ్ఞాపకాలే మోస్తూనే ఉంటానులే. కాలమంతా కాస్త ఆగిపోతే ఎంత బాగుంటుందే నిజంగా, నాతో పాటు నువ్వున్నందుకే ఈ చోటుందే ఇంతందంగా, నిన్నే చూస్తూ ఈ ప్రాణమే. ఆంటీ ఉన్నారా? నిన్న గుడిలో కలిసినప్పుడు బ్రేక్ఫాస్ట్ కి రమ్మన్నారు. మహి వచ్చావా? రా 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 రా. ప్రాణం నువ్వే. హాయ్. ధ్రువా, తిన పేరు మహి. నిన్న గుడికి వెళ్ళాం కదా, తను అంశుకి నాకు బాగా క్లోజ్ అయిపోయింది. అందుకే బ్రేక్ఫాస్ట్ కి పిలిచాము. ఇల్లు చాలా బాగుందా ఆంటీ? రామహి, నీకు ఇల్లంతా చూపిస్తాను రా. ఆగండి. నా రూమ్లో నా పర్సనల్ థింగ్స్ ఉంటాయి. నా పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళడం నాకు నచ్చదు. అమ్మా, వాడు చేసిందేం పట్టించుకోకు మహి. దా రా చెప్తాను. వాడెప్పుడూ వసు గురించే ఆలోచిస్తూ ఉంటాడమ్మా. ఇప్పట్లో వాడు మామూలు మనిషి అవుతాడని నేను అనుకోవడం లేదు. ఏమైంది ఆంటీ వసుంధరకి? సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను మహి. ముందు పాపకి టిఫిన్ తినిపిస్తాను. ఇప్పటికే లేట్ అయిపోయింది. పద. ఇప్పుడిప్పుడే నా కూతురు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది. చాలా సంతోషంగా ఉంది. అసలు ఏడవటం అనేదే మర్చిపోయింది. ఇప్పుడు తను తన కలల వైపు అడుగు వేస్తోంది.
మళ్ళీ నువ్వొచ్చి అదంతా నాశనం చేయకు. మళ్ళీ దాన్ని ఏడిపించకు. నా రూమ్లో నా పర్సనల్ థింగ్స్ ఉంటాయి. నా పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళడం నాకు నచ్చదు. వసుని మరీ హార్ష్గా మాట్లాడేశాను. పాపం ఫీల్ అయిందేమో. ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెల్లకే నా గుండెని దాచేసిలా. చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా. సూపర్గా వచ్చింది. నీకింతకు ముందు నేను ఎక్కడున్నా తెలిసిపోయేది వసుంధరా. అదెలా అని అడిగితే నువ్వు అది అంతే సార్, ఎంత మందిలో ఉన్నా ఎంత దూరంలో ఉన్నా మీ గుండె చప్పుడు నాకు వినపడుతుంది అని చెప్పేదానివి. మీరు నన్నేమైనా పిలిచారా? లేదు, నేను పిలవలేదు. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ. ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ. సరే, కంటిన్యూ. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ. ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ. కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ. కలిసిన వెంటనే ఏమోనో చెప్పదు పాపం ఈ ప్రేమ. ఏంటి ఉన్న పొలంగా అర్జెంటుగా రమ్మను? చూడు, చెప్పేది విని కంగారు పడుకో. ఈ విషయం చాలా కాన్ఫిడెన్షియల్గా జరుగుతోంది. నీ మెడకి ఉచ్చు బిగుస్తోంది దాస్. అది చెప్పడానికే నిన్ను పిలిచాను. ఏమైంది? క్లియర్గా చెప్పు.
పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి మా డిపార్ట్మెంట్కి ఒక ఇన్ఫర్మేషన్ కావాలని కాల్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి వాళ్ళు ఒక టీంని తీసుకున్నారు. అందులో నా కొలీగ్ ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటంటే, ప్రతాప్ సార్ చనిపోయిన రోజున వాళ్ళ కంపెనీకున్న వాళ్ళ వాచ్మెన్ గురించి వాళ్ళకి ఏదో డౌట్ వచ్చిందంట. ఆ వాచ్మెన్ గురించి ఎంక్వైరీ చేయిస్తూ తన డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నారంట. ఇప్పుడు చెప్పబోయేది నీకు ఇంకా టెన్షన్ తెప్పించే విషయం దాస్. వాళ్ళు అక్కడితో ఆగలేదు. తనతో జైల్లో ఉన్న వాళ్ళ హిస్టరీ, జైలుకి వచ్చి కలిసిన వాళ్ళ హిస్టరీ అన్నీ కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి లిస్ట్ ప్రిపేర్ చేశారు. అందులో జైల్లో ఉన్న వాళ్ళలోనూ నీ పేరుంది. బయట నుంచి కలిసిన విజిటర్స్లోనూ నీ పేరుంది. అంటే నేను కంప్లీట్గా దొరికిపోయానా? చూడు, నీకు ఏం కావాలంటే అది ఇస్తాను, ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఇదిగో, దయచేసి నా పేరు 2 లిస్టుల నుండి తీపించగలవా? ఈ విషయం నా దాకా రానివ్వరు దాస్, లేకపోతే నేను చేయనా? వాళ్ళు ఈ పేపర్స్ అన్నీ రేపు రాజీవ్కి సబ్మిట్ చేస్తున్నారు. నేను జాగ్రత్త అని చెప్పడం తప్పితే నేనేం చేయలేను దాస్. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. నువ్వు పోలీసువి కదా, నీకు ఏదో ఒక మార్గం తెలుస్తుంది. ఇది కానీ బయటపడితే ప్రతాప్ లాగా మల్లిక ఎవరినో పురమాయించదు, డైరెక్ట్గా నా మీద అటాక్ చేసేస్తుంది. అర్థం చేసుకో. అమ్మో, ఇక ఆ మల్లిక నన్ను చంపే విధానం తలుచుకుంటే నాకు వెన్నులో వణుకొస్తుంది. అమ్మో, ఈ విషయం మల్లిక దాకా వెళ్తే డైరెక్ట్గా సింహానికి తలపెట్టేసినట్టే. అమ్మో, చంపేస్తుంది, భయంకరంగా చంపేస్తుంది. పైగా ప్రతాప్ జోలికి వెళ్ళాను. తన ప్రాణాలు పోవడానికి నేనే కారణం అని తెలిస్తే, అమ్మో, ఇక తన విసిరే పంజా నుంచి తప్పించుకోవడం అంటే అమ్మో, యముడు వేసిన యమపాసం నుండి తప్పించుకోవడానికి చూసినట్టే. అయిపోయింది, అంత అయిపోయింది. ఈ దాస్గాడి చాప్టర్ రేపటితో అయిపోయింది. దాసు ఆగో, దాసు ఆగో, దాసు ఆగు. అందరూ మనల్ని చూస్తున్నారు. కూర్చో, ఏం కాదు, కూర్చో. నీ కంగారు చూస్తుంటే నాకే భయం వేస్తోంది. రేపటిదాకా టైం ఉంది కదా, ఏదో ఒకటి చేద్దాం. నువ్వు కంగారు పడి ముందే ఇంట్లో నీ మీద డౌట్ వచ్చేలా చేసుకోకో. నువ్వు వెళ్ళావు. నేను ఇంటికి వెళ్ళాను. అమ్మో, వెళ్తే మళ్ళీ పరారులోకి. ఈసారి నేను తిరిగి పరారులోకి వెళ్ళిపోవాలి. దాస్, కొంచెం స్థిమితపడు. ముందింటికి వెళ్ళు, నేనే ఏదో ఒకటి చేస్తాను. ఇదిగో, నువ్వు ఏదో ఒకటి చేయాలి, నాకు ఇంకో దారి లేదు. చేస్తాను దాసు, సరేనా? నువ్వు వెళ్ళు, నువ్వు ఇంటికి వెళ్ళు. ఇప్పుడు నా చేతిలో ఏం లేదని చెప్తే వీడి గుండె ఇక్కడే ఆగిపోయేదేమో. రేపు వెళ్ళే ఆ ఫైల్ ముట్టుకోవడం మాట దేవుడెరుగు. కనీసం మా వైపు కూడా రాడని చెప్తే వీడిక్కడే గుండాగి చచ్చిపోయాడేమో. మల్లిక, కొండలు తిరిగిన మగాలని, గుండెలు తీసే బలవంతుల్ని కూడా నీ కంటి చూపుతో శాసిస్తున్నావు. నువ్వు మామూలు దానివి కాదు. బాబోయ్, నాకెందుకు వణుకొస్తుంది? నేనేం చేయలేదు కదా. మనం సైడ్ అయిపోవాలి.
నాన్న నిన్ను ఆగు! అసలేం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు కొడుతున్నావు నా భర్తని? వాణ్ణి అడుగు నందిత, ఎందుకు కొడుతున్నాము? ఏ పాపానికి శిక్ష అనుభవిస్తున్నాడో వాణ్ణే చెప్పమను. ఎందుకిలా కుక్కని కుట్టినట్టు కొడుతున్నామో వాడికే బాగా తెలుసు. ఒక్క నిమిషం. అసలు మా నాన్న ఏం తప్పు చేశారని మీరు ఇలా ఇంట్లోకి దూసుకొచ్చి కొడుతున్నారు? ఆధారాలు లేకుండా మాట్లాడితే ఊరుకునేదే లేదు. ఆధారాలా? ఆ? వీడు మా నాన్నని చంపించాడు 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 నీ కోడలు నీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఇది నీ ఇంటి పెద్ద దిక్కుగా నేనిస్తున్న మాట. అక్కడ ఆ టేబుల్ దగ్గర మందుల డబ్బా ఉంది, అది తీసుకురా.